మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు అన్ని పక్షాలు మద్దతు పలికాయి. అవసరమైతే జిల్లాలను మండలాలను పెంచుతామన్న కేసీఆర్ కల్వకుర్తిని ఎందుకు డివిజన్ గా చేయటం లేదన్నారు ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. లక్కీ నెంబర్ ప్రకారం జిల్లాలను చేయటం సరికాదన్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేయడం లేదని చెప్పి కల్వకుర్తి బిడ్డలందరూ రైతులందరూ ఇవాళ ఇందిరా పార్క్ ధర్నాలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తలేదని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దూరాన్ని ప్రాతిపదికన తీసుకోలే, లేకపోతే ఆ ప్రాంతంలో ఉండే సంస్కృతిని ప్రాతిపదికన తీసుకోలే, ఏ రకమైన ప్రాతిపదిక లేకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా లేకపోతే వాళ్ళ పార్టీ నాయకుల అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ఈరోజు అనిపిస్తున్నది. నిజంగా ఆశ్చర్యకరం. మంత్రివర్గ ఉపసంఘంలో కల్వకుర్తి, మాడుగుల, తలకొండపల్లిలో కొన్ని గ్రామాలను రంగారెడ్డి జిల్లాలో కలుపుతున్నామని చెప్పి ఆనాడు ప్రతిపాదన ఇచ్చింది. నా నియోజకవర్గంలో కొడంగల్లో కూడా 3 మండలాలను వికారాబాద్లో కలుపుతామని ఇస్తే మేము స్పష్టంగా మిత్రుడు నేను ఇద్దరం ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పినాం, ఈ రకమైన వైఖరి మంచిది కాదు, మా ప్రాంత ప్రజలు ఎవరు కోరుకోవడం లేదు, మీరు ఆ రకంగా ముందుకెళ్తే ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పి ఆనాడు ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘంలో చెప్పడం జరిగింది. కార్యాలయాలు ఆ కూడల్లో ఇటు ఎడ్యుకేషన్ సంస్థలు అనేకం మీరు సాధించుకొని ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ద్వారా సాధించి అక్కడ ఒక అభివృద్ధి కేంద్రంగా తయారు చేసిన సంగతి ఈ ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ఈ జిల్లాలు కానీ మండలాలు కానీ చేసేటువంటి విధంలో ఒక రకమైనటువంటి శాస్త్రీయత కానీ లేక ఒక ప్రాతిపదిక కానీ ఎటువంటి యొక్క పద్ధతిలో చేయాలనేటువంటిది ఏ ప్రాతిపదికని నిర్ణయించకుండా లేక ఇటు ప్రజలకు కానీ ఇటు ప్రతిపక్షాలకు కానీ తెలపకుండా వారి ఇష్టం వచ్చిన ధోరణిలో